అసలు కన్నప్ప శివుడికి భక్తుడిగా ఎలా మారాడు మీకు తెలుసా? ఇప్పుడు కన్నప్ప గురించి డిస్కషన్ ఎందుకు వచ్చిందంటారా? కన్నప్ప సినిమా మీద డిజిటల్ అటాక్ జరిగింది. డిజిటల్ అటాక్ అంటే కన్నప్ప సినిమాకి పైరసీ అనేది పట్టింది. అంటే చాలా సైట్స్లో కన్నప్ప సినిమాని హెచ్డి క్వాలిటీలో చాలా అంటే మూవీ రూల్స్ కావచ్చు, ఇట్లా చాలా సైట్స్, ఫర్ ఎగ్జాంపుల్ తమిళ్ రాక్స్, మూవీ రూల్స్, ఫిల్మీ జిల్లా, ఇలాంటి కొన్ని సైట్స్లో హెచ్డి ప్రింట్, కన్నప్ప మూవీకి సంబంధించిన హెచ్డి ప్రింట్ అవైలబుల్ ఉంది. దానికి సంబంధించి మంచు విష్ణు కూడా ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ఏంటనేది కూడా ఒకసారి చూద్దాం మనం. సో కన్నప్ప ఈజ్ అండర్ అటాక్ ఫ్రమ్ పైరసీ. ఓవర్ 30,000 ఇల్లీగల్ లింక్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ టేకెన్ డౌన్. దిస్ ఈస్ హార్ట్ బ్రేకింగ్. అంటే మేము ఇంత కష్టపడి దీని మీద, సినిమా మీద ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఈ సినిమాని తీసాము. దీన్ని మీరు ఒక పైరసీ వెబ్సైట్లో అప్లోడ్ చేసి మా కష్టాన్ని, అంటే మేము ఎంతోమంది సినిమా ఇండస్ట్రీ అని అంటే 24 ఫ్రేమ్స్, అంటే 24 ఫ్రేమ్స్కి 24 ఆర్ట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన వాళ్ళు ఇంతమంది కష్టపడి పనిచేసాము, ఇంత డబ్బులు ఖర్చు పెట్టాం దీని మీద. దీన్ని మీరు పైరసీగా చేసి మీరు ఆన్లైన్ అప్లోడ్ చేస్తున్నారు. ఇప్పటికే 30,000 ఇల్లీగల్ లింక్స్ని మేము ఆల్రెడీ తీసేసినాం, అయినా ఇంకా ఉన్నాయి. ఇది చాలా హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్ అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. అలాగే పైరసీ ఈజ్ థెఫ్ట్ అండ్ plain and simple. We don't touch our children we don't teach our children to steal. అంటే పిల్లలకి దొంగతనం చేయడం నేర్పించాం. అలాగే మీరు మా కష్టార్జితాన్ని, అంటే మా బేబీని, మా ప్రోడక్ట్ని మీరు దొంగతనం చేసి మీరు ఇలా పైరసీ సైట్స్లో పెట్టారని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. అలాగే ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ ఇట్, సపోర్ట్ సినిమా ద రైట్ వే. మీరు ఖచ్చితంగా మీరు థియేటర్కి వెళ్ళి టికెట్ కొని, మేము కష్టపడి తీసిన ఈ సినిమాని ఇన్ని 100 కోట్లు పెట్టి ఇంతమంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు, అంటే మలయాళం ఇండస్ట్రీ నుంచి కావచ్చు, తమిళ ఇండస్ట్రీ నుంచి కావచ్చు, ఇలా తెలుగు ఇండస్ట్రీ నుంచి, కన్నడ ఇండస్ట్రీ నుంచి, ఇన్ని ఇండస్ట్రీస్ నుంచి ఇంతమంది ఆర్టిస్ట్ని, బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ని కావచ్చు, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇంత పెద్ద ప్రాజెక్ట్ని చేశాము. దీన్ని మీరు మా బేబీని, మా ప్రోడక్ట్ని మీరు దొంగతనం చేసి ఇలా పైరసీ వెబ్సైట్స్లో పెట్టొద్దని చెప్పి ఆయన ట్వీట్ చేయడం జరిగింది.